నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను మీరు కూడా చూసేయండి, అసలు ఫుల్గా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నమస్కారం సార్. నమస్తే పద్మావతి. సార్, యాక్చువల్గా మన భారతదేశంలో ఆల్మోస్ట్ 60% యువత ఉన్నారు. బట్ అందులో ఎంతమంది జాబ్స్ చేస్తున్నారు అనే పాయింట్కి వస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 30% మాత్రమే జాబ్ చేస్తున్నారు. మిగిలిన 30% యువత అంతా కూడా ఖాళీగానే ఉంటున్నారు. రీజన్ ఏంటంటారు అసలు? అంటే వాళ్ళకి ఎంచుకోవడం రావట్లేదనా, లేకుంటే వచ్చినా మాకెందుకులని అనుకుంటున్నారు? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఒక మోటివేషనల్ స్పీకర్గా ఇలాంటి వాళ్ళ గురించి ఒక అనలైజ్ చేసి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సూపర్ మేడం, చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రజెంట్ యూత్ కి అందరికి తెలిసిందే. రీసెంట్ గా ఒక మీటింగ్ నేను వెళ్ళినప్పుడు అందులో స్పీకర్ మాట్లాడుతూ ఇండియన్ యూత్స్ ఆర్ యూజ్లెస్ అని అన్నదన్నమాట. అదేంటి అంటే నార్మల్ గా మనకి చాలా కోపం వస్తుంది కదా, ఇండియన్ యూత్ యూజ్లెస్ అంటదా. అనాలిసిస్ ఏంటి అంటే ఇండియన్ యూత్స్ ఆర్ యూజ్లెస్. వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ నాలెడ్జ్ ని, వాళ్ళ స్ట్రెంగ్త్ ని తక్కువ యూజ్ చేస్తున్నారు. యూజ్లెస్, నాట్ యూజ్లెస్. సో కంబైన్డ్ కాదు, విడదీసి. సో మీరు అన్నట్టుగా 30% మాత్రమే కెరియర్లో ఫిక్స్ అవుతున్నాం, మిగతా 30% ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే దొరికిన పని చేయండి. పని చేయకుండా ఖాళీగా ఉంటే లయబిలిటీస్లోకి వెళ్ళిపోతాం. అంటే ఉన్న ఆస్తి కూడా కరిగిపోతుంది. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు కదా, అలాగా మన భారతదేశం గొప్పతనం తీసుకుంటే 60%కి పైగా యూత్ ఉన్నారు. వేరే ఏ దేశంలో ఇంత యువత లేరు. ఈ యువత భవిత కనుక కరెక్ట్ ఉంటే భారతదేశం తలమానికం అవుతుంది. అన్ని దేశాల కంటే గొప్ప దేశం భారతదేశం. ఈ విషయం తెలియక యూత్ వాళ్ళ మైండ్కి పని చెప్పక మొబైల్తో పని చేస్తూ, అంటే లైక్ మొబైల్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్లో, ఎంజాయ్మెంట్లో వాళ్ళ జీవితాన్ని కరిగించేసుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎంపవర్మెంట్, లైఫ్లో నేను ఎదగాలి, ఏం లేకపోయినా సరే నాకు జాబ్ లేకపోతే నేను జాబ్ సృష్టిస్తాను. ఇప్పుడు చాలా ప్రశంసనీయం అనుకోండి, చాలామంది కంపెనీస్ పెడుతున్నారు, ఓన్గా ఇన్వెన్షన్స్ చేస్తున్నారు, కొంతమందికి జాబ్స్ ఇస్తున్నారు. యూత్ అందరూ వాళ్ళ స్ట్రెంత్ పైన వాళ్ళు డిపెండ్ అవుతూ, అంటే వేరే వాళ్ళు ఎవరో నాకు ఇస్తారు, నాకు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి, వేరే ప్రైవేట్ నాకు జాబ్ ఇవ్వాలి, ఎవరో జాబ్ ఇవ్వాలనుకుండా మనమే జాబ్ క్రియేట్ చేయాలి అనే ఒక క్రియేటివిటీ పెరగాలి యూత్లో. అది పెరగాలంటే దానికి తగ్గట్టుగా ఆలోచించాలి. ఆలోచించకుండా ఎవరో సినిమాలు తీసేదాన్ని, ఎవరో ఏదో పెట్టేసేదాన్ని అంటే సమాజంతో పాటు నడుస్తూ సతమతం అవుతూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. అవును. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? మన భారతదేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ పెరిగిపోతుంది. దాన్ని రెక్టిఫై చేసే టాలెంట్ నేర్చుకో. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియాకి, ఇప్పుడున్న ఈ అవాంతరాలు ఎలా తట్టుకోవాలి, దానికి తగ్గట్టుగా క్రియేటివిటీగా యూత్ ఆలోచిస్తే, ఒక్క వ్యక్తి ఆలోచిస్తే ఒక వ్యవస్థను సృష్టించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ గారు ఉన్నారు. మనందరం గూగుల్ యూజ్ చేస్తాం. తను గూగుల్కి CEO అయిపోయినాడు. ఎలా అయినాడు తెలియదు. టాలెంట్ అంటే నేర్చుకొని, ఎవ్రీథింగ్ తను నేర్చుకొని ఇప్పుడు గూగుల్కి CEO సుందర్ పిచాయ్ గారు అయినాడు. అవును. అంటే జాబ్ చేయడం కాదు, ఆ ఉన్న ప్రొఫెషన్కే, ఆ ఒక వ్యవస్థకే మన గుప్పిట్లోకి తీసుకోవడం. ఎప్పుడు అంటే సంకుచిత మనస్తత్వంతో నాకు ఎవరో జాబ్ ఇవ్వాలి, నాకు ఎవరో ఒకటి తెచ్చియాలి, నాకు పెద్దవాళ్ళు ఎవరో సహాయం చేయాలి, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదా ప్రైవేట్ ఏదైనా ఒక జాబ్లు ఇవ్వాలి అని ఖాళీగా ఉండే వాళ్ళు, అంటే మనం పని చేసినా చేయకపోయినా కాలం అనేది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. టైం ఎవరు ఆపలేము. ఏదైనా నేనైనా భూమి మీద ఎవరైనా సరే టైంని ఆపలేరు. సో టైం అనేది ఇట్స్ గోస్ ఆన్, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో యువత వాళ్ళ భవితని వేస్ట్ చేసుకోకుండా క్రియేటివిటీ పైన ఫోకస్ చేసి చదువుకున్నారు. నిజంగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండట్లేదు. అంటే నేను చదువుకోవట్లేదా, మస్తు ట్రై చేస్తున్నా, జాబ్స్ అనేది చేస్తున్నా, 1-2 మార్క్స్తో పోయినా అనుకోవచ్చు. పనులు ఎన్నో ఉన్నాయి మేడం, చాలా పనులు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దాంట్లో చూసుకుంటే కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది బీటెక్ చదువుతారు, ఇంకొంతమంది పీజీ చదువుతారు, ఇంకొంతమంది డాక్టర్స్, అంతకన్నా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ అన్ని, హయ్యర్ ఎడ్యుకేషన్స్ అన్ని ఆల్మోస్ట్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చదివిన దానికి మ్యాచ్ అయ్యే జాబ్స్ రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. లైక్ అది మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. బట్ అవి కావాలి అని అనుకోవడం తప్ప, అంటే దానికోసం వెయిట్ చేయొద్దు అని అంటారా మీరు? వెయిట్ చేయడం తప్పు కాదు. ఆ వెయిట్ చేసే టైంలో నీకు నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు, వెయిట్ చేస్తున్నావా, వేస్ట్ చేస్తున్నావా, ఇది డిసైడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. వెయిట్ చేస్తున్నా అనే నెపంతో కాలాన్ని వృధాగా పోనివ్వకూడదు. ఆ టైంలో నేర్చుకోవాలి కొత్త టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదవచ్చు, బీటెక్ చదవచ్చు, మిగతా వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంటి? నువ్వు అనుకున్న చదువు తగ్గ జాబ్ నీకే ఎందుకు రావాలి?
ఇలాంటి చదువు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా కావచ్చు. చాలామంది చదివి ఖాళీగా ఉంటున్నారు కదా, వాళ్ళకే జాబ్స్ లేవు నాకెందుకులే అని చిన్నగా ఆలోచిస్తావా? ఎవరికి వచ్చినా రాకుండా నాకు రావాలి, నేను గొప్పగా ఉండాలని చాలా గొప్పగా ఆలోచించి ఇంకెక్కువ నేర్చుకుంటావు. సక్సెస్ అయ్యే వాళ్ళకి కాని వాళ్ళకి ఒకటే చిన్న మైండ్ సెట్ మాత్రమే మేడం. నేను సక్సెస్ అవ్వాలి. ఎంతమంది డిగ్రీస్ అయినా, ఎంతమంది బీటెక్స్ అయినా, ఐఎమ్ ది యూనిక్ పర్సన్, నేను వాళ్ళకంటే గొప్ప, నేను వాళ్ళకంటే డిఫరెంట్ అని ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ జాబ్ నీకు వస్తుంది. అందరూ ఖాళీగా ఉన్నారు కదా, లక్షల మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఖాళీగా ఉండదు, నేను ఖాళీగా ఉండడం పెద్ద తేడా ఏముంది అనుకోకుండా వాళ్ళకి నీకు డిఫరెంట్ ఏంటి, ఈ లక్షల మందికి నీవే జాబ్ ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు థింక్ చేయకూడదు? క్రియేటివ్గా ఎందుకు థింక్ ఇప్పుడు చేయకూడదు? ఒక జాబ్ ఇవ్వచ్చు కదా అని చెప్పడం చాలా ఈజీ. ఎస్, లైక్ ఒక పొజిషన్ లో కూర్చొని ఇక్కడ మీరు చెప్పడం ఈజీ, నేను చెప్పడం ఈజీ. ఎస్, బట్ ఒక కంపెనీ ఏదైనా ఒక లైక్ ఒక పెద్ద పెద్ద కంపెనీస్ అవసరం లేదు, జస్ట్ చిన్నగా స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అన్న కూడా దానికి పెట్టుబడి అవసరం. మరి దానికి ఏం చేయమంటారు? ఇప్పుడు ప్రెసెంట్ యువత అందరూ కూడా క్వశ్చన్ చేస్తుంది ఇదే. ప్రతి ఒక్కరు జాబ్స్ గురించి మాట్లాడేవాళ్ళే, ప్రతి ఒక్కరు నువ్వు సొంతంగానే నువ్వే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేవాళ్ళే. లైక్ దానికి కావాల్సిన సర్టన్ అమౌంట్ అనేది అట్లీస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది, ఓకే లోన్స్. బట్ గవర్నమెంట్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా ఎంతో కొంత ప్రాపర్టీ అనేది మీరు పెట్టాలి, అది లేకుండా ఎక్కడ ఇవ్వదు. మరి అలాంటప్పుడు ఏమీ లేని వారు వాళ్ళు ఏం చేస్తారు? సూపర్ మేడం, చాలా గుడ్ క్వశ్చన్. ఈ 21st సెంచరీలో మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు అవును, న్యూ ఇయర్కి వచ్చేసినాం, January 2nd. సో ఈ 21st సెంచరీలో డబ్బు విలువైనదా, ఐడియాస్ విలువైనదా అని మనం క్వశ్చనింగ్ వేస్తే డబ్బు కంటే ఐడియాస్ చాలా డిమాండ్. అంటే ఐడియాస్ అమ్ముకొని డబ్బు సంపాదించవచ్చు అంటారా మీ ఉద్దేశం? 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జొమాటో తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి. ఒకప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. ప్రతి ఒక్క ఫుడ్ కావాలంటే జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఒక సింపుల్ ఐడియా. జొమాటో, స్విగ్గీ ఉన్న వాళ్ళకి ఎలాంటి రెస్టారెంట్, హోటళ్ళు లేవు, లక్షలు పెట్టి అంత పెద్ద బిజినెస్ చేయాలని లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెస్టారెంట్లు, హోటళ్ళకి వీళ్ళు యాప్ పెట్టేసి డబ్బు సంపాదిస్తున్నారు. ర్యాపిడో ఉంది, యూబర్ ఉంది, ఓలా ఉంది. జస్ట్ ఒక ఐడియా. ఇఫ్ యువర్ ఐడియా ఈ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్స్ అప్పీల్ ఇన్వెస్టర్స్. మీ దగ్గర గొప్ప ఆలోచన ఉంది మేడం, 10 రూపాయలు పెడితే ₹1,00,000 వచ్చే ఆలోచన మీ దగ్గర ఉంది. అది రోజు చెప్పలే, ఒక కొటేషన్ చెప్పారు. ఆ ఆలోచన అతనికి నచ్చింది, అతను కోట్లు పెడతారా పెట్టాడా? నీ దగ్గర ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్. యూజ్ మైండ్. మైండ్ సెట్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ టెక్నాలజీ లైఫ్లో మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఒకరికి చెప్పినావు అని ఒప్పుకోలే, ఇది వర్కౌట్ కాదు. అంతెందుకు మేడం, ఫేస్బుక్ జుకర్బర్గ్ని తీసుకుంటే అతను బీటెక్ చదువుతున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది, అదే ఫేస్బుక్ అని ఒక యాప్ అనుకుంటున్నాను నేను అని ఫ్రెండ్స్కి చెప్పిండు. తన క్లాస్మేట్స్ అందరికి చెప్పిండు, ఒక 40-50 మెంబర్స్కి. అందరే ఉన్న బుక్లే చదువుతలేము, ఫేస్బుక్ ఎవరు చదువుతాడు అని చెప్పేసి హేళన చేసి ఎవరు పట్టించుకోలే. బట్ 3 ఫ్రెండ్స్ మాత్రం పట్టించుకున్నారు, అదే ఇదేదో వర్కౌట్ అవుతుంది, మేము నీతో పాటు ఉంటాం, చేద్దామని. ఆ 3 ఫ్రెండ్స్ ఇతను మిలియనీర్స్ ఇప్పుడు. అవును, ఫేస్బుక్ లేని వాళ్ళు ఉన్నారా? ఏదైనా సరే చిన్న ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. అంటే మన వల్ల ఎవరికి ఆలోచన లేదు, ఆలోచించట్లేదు అని అంటున్నారు. ఆలోచనలు అందరికీ ఉన్నాయి, సరైన ఆలోచనలు లేవు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన ఎటు వెళ్ళిపోతున్నాయి? తాగుదామా, తిందామా, న్యూ ఇయర్ వచ్చింది ఎంజాయ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ న్యూ ఇయర్లో ఎంతమంది కోట్లు సంపాదించారు? మన ఎంజాయ్ని పెట్టుబడిని పెట్టుకొని అవతలోడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు? నీ వ్యసనాన్ని ఆడు బిజినెస్ చేసి క్యాష్ చేసుకుంటున్నాడు. అవును, మన యొక్క థాట్స్ని యూజ్ చేసుకొని సోషల్ మీడియా చాలా డబ్బు సంపాదిస్తుంది. అవును. అలాంటి ఆలోచన నీకెందుకు రావద్దు? ఏ చిన్న స్టార్ట్అప్ పెట్టిన ఒక 5-10 మెంబర్స్కి నువ్వు జాబ్ ఇవ్వగలుగుతావు కదా. అవును, దాన్ని కరెక్ట్ క్వాలిటీగా ముందుకు తీసుకెళ్తే ఎంత హ్యాపీగా వెళ్ళొచ్చు. అన్నీ కలుషితం అయిపోయినాయి ఇప్పుడు. ఫుడ్ కానీ ఏదైనా సరే క్వాలిటీగా నువ్వు ముందుకు రేట్ ఎక్కువ పెట్టు. ఆల్రెడీ రెస్టారెంట్లు ఉన్నాయి, ఆల్రెడీ హోటల్స్ ఉన్నాయి, ఆల్రెడీ అన్ని సిస్టమ్ ఎగ్జిస్టింగ్ అయిపోయింది. క్వాలిటీగా నువ్వు రా, ఎందుకు ఎదిగిపోవచ్చు. ఇన్స్పిరేషన్ మూవీస్ ఫీల్డ్లో చాలా ఉన్నాయి. మిస్ ఇండియా మూవీలో లేడీస్కి ఇన్స్పిరేషన్. జాబ్ అక్కడిక్కడ చేయడం ఏంటి, నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలని తన ఓన్గా ఛాయ్ తీసుకొని వచ్చేసి, నేచురల్ క్వాలిటీ ఛాయ్ తీసుకొచ్చేసి ఆ మూవీలో చాలా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుగుతారు. అవును, ఆకాశం నీకు హద్దుదా మూవీ తీసుకోండి, రియల్ స్టోరీ. సో ఇది ఎన్ని కష్టాలు వస్తాయి, ఎవ్వరు సహకరించారు, డబ్బు లేక ఏడవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఏడ్చిన వాళ్ళే. అవును, నా భారతదేశంలో ఒక వ్యక్తి అనుకున్నాను, జాబ్ చేసి ఒక పర్సన్ ధీరుభాయ్ అంబానీ, అదే ఎన్ని రోజులు ఏంటంటే జాబ్ చేయాలి, నేను ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తా, నేనే బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని
ఫ్రాంచైజెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాడు. అతను ఒక్కడు కష్టపడ్డందుకు ఈ జాబ్ అనే ఫీల్డ్ నుంచి బిజినెస్ అనే ఫీల్డ్లోకి నేను రావాలి, ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలని కష్టపడ్డందుకు ఈరోజు భారతదేశంలో రిచెస్ట్ ఫ్యామిలీ అంటే ఎవరు? అంబానీ అవును. ఫ్యామిలీ. అలాగా నీ ఫ్యామిలీలో నువ్వెందుకు కావద్దు? ఓ మస్తు చెప్తున్నావు లేను ఇవన్నీ మనకి ఏడ వర్కౌట్ అవుతుంది అంటే సింపుల్గా కొట్టి పాడడం చాలా ఈజీ. కసి ఇక్కడ నుంచి రావాలి, అవును. హార్ట్ నుంచి రావాలి. అదే ఎవరండి చెప్పినా కానీ ఒకవేళ నువ్వు అట్లా స్టార్ట్ చేస్తే జస్ట్ ఇమాజిన్, మనమే ఒక గొప్ప కంపెనీ స్టార్ట్ చేసినాం, మనమే 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడు ఎక్కువ ఎర్నింగ్స్ చేస్తాడా? ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఎర్నింగ్ చేస్తారా? మీరు ఆలోచించండి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళే. ఎందుకు పేదలు ఎక్కువ ఉన్నారు దేశంలో అంటే దే ఆర్ సీయింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఏదైనా జాబ్ ఇస్తా అంటారు. జాబ్ కోసం నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు పేదరికంకి సింక్ అయిపోతున్నావు అని అర్థం. జాబ్ ఇచ్చే లెవెల్లో నువ్వు ఆలోచిస్తే పేదరికం అనేది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. జాబ్ ఇచ్చే లెవెల్లో ఆలోచించాలంటే నువ్వు ఎంత నేర్చుకోవాలి. టాలెంట్ హ్యాస్ నో లిమిట్. నాలెడ్జ్కి టాలెంట్కి లిమిట్ అనేది లేదు. నువ్వు ఎంత నేర్చుకుంటే అంత సమాజం నిన్ను ఎంకరేజ్ చేస్తుంది. మన దగ్గర ఏముంది మ్యాటర్? మన ప్రభాస్ ఒక డైలాగ్ అంటాడు, సక్సెస్ అవ్వాలంటే వంగాలి లొంగాలని కాదు, మన దగ్గర మ్యాటర్ ఉండాలి. మన దగ్గర టాలెంట్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గర ఎవరు మాట్లాడట్లేదు, నీ ఏం చేయాలని తెలుస్తలేదు అంటే, ఒక మనీ మంత్ అని ఒక పుస్తకంలో చదివిన మేడం నేను, మనీ సంపాదిస్తలేవు అంటే నీ మైండ్ని యూజ్ చేస్తలేవు అని అర్థం. బుర్ర నిండా ఆలోచనలు ఉంటే చేతి నిండా డబ్బులు ఉంటాయి. అస్తవ్యస్తంగా అంటే అనవసరమైన ఆలోచనలు ఇస్తుంది కానీ అదే డబ్బు లేదు. డబ్బు కావాలంటే ఏం చేయాలి? యూజ్ యువర్ మైండ్. అందుకే యూజ్లెస్ అని చెప్పిన. యూత్స్ ఆర్ యూజ్లెస్గా ఉండవద్దు, ఎక్కువ యూజ్ చేయాలి. ఇఫ్ యూ యూజ్, నువ్వు యూజ్ చేసుకుంటే అవును, నిన్ను వేరొకటి యూజ్ చేసుకోదు. నువ్వు యూజ్ చేసుకోకపోతే నేను ఎవడెవడో యూజ్ చేసుకుంటాడు. దాదా జాబ్ ఇప్పిస్తా ఉంటాడు, వాడు కొంచెం కమిషన్ తీసుకుంటాడు. ఎవరో ఓనర్ కోసం మనం కష్టపడతాం. అవును. సో గొప్పతనంగా ఆలోచించాలి అనుకుంటే నీకు వచ్చిన థాట్స్ దాచిపెట్టు. మనిషికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనకి ఆచరణ పెడితే ఆశయం నీ చేతిలో ఉంటుంది. బాగా చెప్పారు. నిజంగా చాలా బాగా చెప్పారు. వాస్తవానికి మీరు చెప్పిందంతా కూడా పాయింటే, బట్ అది చెయ్యాలి అన్న ఆలోచన స్వయంగా వాళ్ళకి రావాలి. వాళ్ళ లోపల రావాలి. అవును, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి చెప్పారు అని ఈ నిమిషం అనిపించినా రెండో సెకండ్ మైండ్ ఇట్టే మారిపోతుంది. బట్ ఫస్ట్ అనేది వాళ్ళ మైండ్ లో వస్తే ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి వస్తాయి. మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది మారుతారు అనేది నేను కూడా చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీరు ఫుల్ గా చూసుంటే గనక అసలు మీకేం అనిపించింది, అసలు మీ థాట్స్ ఏంటి, మీరేం చెయ్యాలనుకుంటున్నారు, మీ మైండ్లో ఏముంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.